అందరికీ నమస్కారం. 11th లేదా 12th పర్టికులర్లీ 12th కంప్లీట్ చేసినటువంటి పిల్లలకి ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న అదిలో చాలా తిరుగుతూ ఉంటుంది. అదేమిటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ నాలుగింటిలో ఏది ముఖ్యమైనటువంటిది అనేటువంటి ప్రశ్న. చూస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళలో కొంతమంది మంచి ప్యాకేజెస్ తో వెళ్ళినటువంటి వాళ్ళు, కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ కూడా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు, రెండు రకాలు కనిపిస్తూ ఉంటారు. పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు సిఎస్సికి సంబంధించి, బట్ ఉంటారు. ఎందుకు ఉంటారు? ఎందుకు జరుగుతుంది ఇది? ఏమిటి అసలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కి ఎందుకు అంత? అలాగే ఏఐఎంఎల్ చేస్తే ఎట్లాగా? దీంట్లో ఉన్నటువంటి కోర్ ఏమిటి? ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. పర్టికులర్లీ సిఎస్సికి సంబంధించి సిఎస్సి ఎందుకు గత 20 సంవత్సరాల నుంచి కూడా అతి ముఖ్యమైనటువంటి రోల్ని పోషించింది అంటే సిఎస్సి అనేటువంటిది కంప్లీట్గా మదర్ ఫీల్డ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, అల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్, నెట్వర్కింగ్, ఇలా చూస్తే అన్నీ కవర్ అయ్యేటువంటి కోర్సు సిఎస్సి. బ్రాడ్ ప్లాట్ఫామ్ ఇది. అందుకనే సిఎస్సి చేసినటువంటి స్టూడెంట్స్ ఏ డైరెక్షన్లో అయినా వెళ్ళగలరు. ఇది డెవలప్మెంట్, టెస్టింగ్, మేనేజ్మెంట్, డెవాప్స్ లేదా క్లౌడ్, ఇలా అన్ని ఆప్షన్స్ ఓపెన్గా ఉంటాయి. అందుకనే సిఎస్సికి నిన్నటి వరకు జరిగినటువంటి ఆ ప్రోత్సాహం రారాజుగా వెలిగినటువంటి ఈ సందర్భం. మరి సిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి? మోస్ట్ పర్టికులర్లీ కోడింగ్ కి సంబంధించి చూస్తే, డెవలప్మెంట్ లో లేదా కోడింగ్ లో మనం చూసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం 4 సంవత్సరాల కష్టపడి నేర్చుకున్నటువంటి ఈ డిగ్రీ ఏఐ అనేటువంటిది 60 to 80% జాబ్ అని 1 hour లో చేసేస్తుందా అంటే అదొక పెద్ద ప్రశ్న. దీన్ని జాగ్రత్తగా ఈ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఏదైతే నడుస్తుందో దానికోసం అందరూ పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు సిఎస్సి జాయిన్ అవుతున్నామంటే అక్కడ ఐ ప్యాకేజ్ వస్తుంది కాబట్టి సిఎస్సి జాయిన్ అవుతున్నా అన్నటువంటి వాడు ఎవడు కూడా, ఏ స్టూడెంట్ కూడా రేపొద్దుట సాటిస్ఫై కాదు. వాళ్ళు విజయాన్ని అందుకోరు. ఖచ్చితంగా చెప్తున్నా ప్యాకేజ్ కోసం అనేటువంటి వాళ్ళు. మరి ఎట్లా? సిఎస్సిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే ఆ హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అన్నట్లయితే ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు, సెకండ్ ఆ ప్రాబ్లం ఏరియాని పూర్తిగా లోతుగా ఎనలైజ్ చేసి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ హైయెస్ట్ పొజిషన్కి వెళ్తారు. ఇది లేకుండా డిగ్రీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సిన పొజిషన్ వాళ్ళకి రాదు, ఇంటెలిజెన్స్ ఉన్నా సరే. కానీ ఇప్పుడున్నటువంటి షిఫ్ట్ లో ఏమిటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుని లేటర్ స్పెషలైజేషన్ అనేటువంటిది, అంటే కంప్యూటర్ సైన్స్ తో పాటుగా అప్పుడు ఆ టైంకి వస్తున్నటువంటి ఇప్పుడు 26, 27లో జాయిన్ అయినటువంటి పిల్లలు 31కి బయటకు వస్తే ఈ 4 సంవత్సరాల్లో వచ్చేటువంటి అడ్వాన్స్మెంట్స్ మీద స్పెషలైజేషన్, సర్టిఫికేషన్ కానివ్వండి, ఓన్లీ సర్టిఫికేషన్ చేసిన ఉపయోగం ఉంది. సర్టిఫికేషన్ తో పాటుగా రియల్ ప్రాజెక్ట్స్, అది గిట్ హబ్ లాంటి అప్లికేషన్స్ లో మనం దాన్ని ప్రజెంట్ చేసుకోగలిగి ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే 2031కి దీనికి సంబంధించినటువంటి ఫలాలని పొందగలుగుతారు. ఓన్లీ సిఎస్సి ఈ పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అని జాయిన్ అయినటువంటి వాళ్ళు ప్యాకేజ్ అన్నిటికన్నా బెటర్ గా ఉంటుంది, ఇది వరకు మీడియం ప్యాకేజ్ ఎంత ఉంది అనేటువంటి వాళ్ళకి ఆశాభంగం తప్పదు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుని లేటర్ స్పెషలైజేషన్, ఆ స్పెషలైజేషన్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి కొత్త అప్లికేషన్స్ వస్తున్నాయి అనేటువంటిది అప్డేటెడ్గా ఉండి ఆ మైండ్ సెట్తో ఉన్నటువంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ సిఎస్సికి సంబంధించి ఈ ప్యాషన్తో పనిచేస్తే ఖచ్చితంగా ఇప్పటికి కూడా, అంటే ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏమిటంటే దీని వరకు ఏఐ అనేటువంటిది కబలిస్తుంది కదా, ఈ యొక్క డిగ్రీ ఇదైపోతుంది కదా, ఆ ఛాలెంజెస్ని అధిగమించాలి అంటే 4 years అప్ టు డేట్, జస్ట్ నాట్ సర్టిఫికేషన్, అది రియల్ అప్లికేషన్తో పాటుగా రియల్ ప్రాజెక్ట్స్తో పాటుగా చేసినటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో ముందుగా వెళ్ళగలుగుతారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఇంటెన్సిటీని అర్థం చేసుకోవాలి. ఆ ఇంటెన్సిటీ మీకు మాత్రమే తెలుస్తుంది 12th అయినటువంటి పిల్లలకి. దానికోసమే మీకు ఒక చక్కటి టూల్ www.rebuildlearning.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే అక్కడ డిఫరెంట్ అసెస్మెంట్స్ ఉన్నాయి. ఆ అసెస్మెంట్స్ పూర్తి చేస్తే మీకు మీ స్కోర్ వస్తుంది, దాంతోపాటుగా 30 days ప్లాన్ వస్తుంది. అంటే ఒక సిచ్యువేషన్లో
మీరు ఏ విధంగా చూడగలుగుతున్నారు? ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో మనం నెంబర్స్ వైపు చూస్తున్నాం అనుకోండి, అంటే ఈ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ చేస్తున్నాము, ఎంత మార్కెట్ వాల్యూ ఉంది అనేటువంటి మైండ్ సెట్ ఒకరికి ఉండొచ్చు. ఇంకొకరికి ఆ బిజినెస్ లో ఎవరికి హెల్ప్ అవుతుంది, ఎంత హెల్ప్ అవుతుంది, ఇంకా హెల్ప్ పెంచడానికి, ఎక్కువ మందికి సర్వ్ చేయడానికి అనేటువంటిది మరొకరి ఆలోచన ఉంటుంది. రైట్? మొదట అతని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, రెండో అతని ఎంపతిలో ఆ ప్రొడక్ట్ ని ఇంకొంచెం ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టుగా చేయడానికి ప్యాషన్ తో పనిచేస్తున్నటువంటి వాడు, సోషల్ అవేర్నెస్ తో పనిచేస్తున్నటువంటి వాడు. ఇలా ఒక పర్టికులర్ విషయాన్ని 5-6 రకాలుగా డిఫరెంట్ వేస్ లో ఒక్కొక్కరు చూస్తారు. నువ్వు ఒకలా చూస్తావు, నేను ఒకలా చూస్తాను, ఇంకొకరు వేరేలా చూస్తారు. ఆ చూసే విధానాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడే మన ఇంటెన్సిటీ అర్థమవుతుంది, మన మైండ్ సెట్ ఎక్కడ హ్యాపీనెస్ దొరుకుతుందో అర్థమవుతుంది. సో ఆ విధంగా ఆ ఇంటెన్సిటీ 30 days ప్లాన్ దీంట్లో మీకు దొరుకుతుంది. సో మీరు దాన్ని ఉపయోగించుకొని మీ యొక్క అసెస్మెంట్ ని మీరు పొందొచ్చు. సో ఈ విధంగా సిఎస్సికి సంబంధించి ఎందుకు ఇది రారాజు, ఈ రారాజు రేపొద్దుటి రోజున ఉపయోగపడాలంటే ఏమిటి అనేటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. రెండో వీడియోలో ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించి అసలు దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఏఐ అండ్ ఎంఎల్ అనేటువంటిది ఎవరు చేయాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం.